శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఇది సంగం జాగ్రత్త మూడులో ఉంది. తెనాల నుంచి వెళ్ళాలి, అంటే గుంటూరు నుంచి కూడా వెళ్ళచ్చు. తెనాల నుంచి ఇదే సంగం జాగ్రత్త మూడు. సంగం డైరీ పాలు ఉంటాయి కదా, ఈ ఊరిలో అన్నమాట. ఆ మెయిన్ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. సంగం డైరీ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఇది ఆలయానికి వెళ్ళే దారి. మీ తోటి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. దర్శనానికి వస్తున్న భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, లోపల బ్లాక్ అయిపోయిందండి వాహనాల రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల. కాబట్టి అర్థం చేసుకుని మీ వాహనాల్ని కార్లు, బైకులు, ఆటోలతో సహా నిర్దేశించిన పోలీస్ పార్కింగ్ ప్లేస్ లో పెట్టండి సార్. దానివల్ల మీకు సౌకర్యంగా ఉంటుంది, మీ తోటి వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. పంతానికి పోకండి. ఇది దేవుడి కార్యక్రమం. అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఆలయానికి ప్రవేశ మార్గం. లోపల చూసారా, జనాలు కిటకిటలాడుతూ ఉన్నారు. శివరాత్రి రోజు సంగమేశ్వర స్వామిని దర్శించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఈ సంగమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి. తెనాలి, గుంటూరు, నారాకోడు వారు ఎవరిని అడిగినా చెబుతారు. ఇక్కడ ఒక జాతరలా ఉంటుంది. చూసారా, పిండి వంటలు అన్నీ వేడివేడిగా చేసి అమ్ముతూ ఉంటారు. విశాలమైన ప్రాంగణంలో శ్రీ సంగమేశ్వరుడు కొలువై ఉన్నాడు. మొదట్లో రైతులు ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ధనిక సంపన్నులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వీరభద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలోనే అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ భోజనాలకు బాగా ప్రసిద్ధి. శివరాత్రి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు భోజనాలు నిర్విరామంగా పెడుతూనే ఉంటారు. ఆలయ ద్వారం దగ్గర ధ్వజస్తంభం, ఇక్కడ మహిళా భక్తులు ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు. శ్రీ బాలా త్రిపుర సమేత శ్రీ సంగమేశ్వర దేవస్థానం ముఖద్వారం. లోపలికి దర్శనానికి వెళ్తున్నాం, చూడండి. చాలా పురాతనమైన ఆలయం. అదిగో స్వామివారు, ఆయనే సంగమేశ్వర స్వామి. అరుగదిగో లింగ రూపంలో ఉన్నాడు. సంగమేశ్వర స్వామి అదిగో దర్శించుకోండి భక్తులందరూ. పక్కనే అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం. బయట భోజనాలు ఒక చోట కాదు, ఆలయంలో 4-5 చోట్ల భోజనాలు పెడుతూ ఉంటారు. భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భోంచేసి వెళ్ళిపోవటానికి. క్యూలు ఎక్కువ సమయం పట్టకుండా, ఇబ్బంది లేకుండా ఉండేందుకు బఫే భోజనాలు అన్నమాట. 4-5 చోట్ల అదిగో అన్నం గుండీలు ఎప్పటికప్పుడు అలా వండుతూ ఉంటారు. ఇది మండపం, కళ్యాణ మండపం. ఈ లోపల కూడా కూర్చొని భక్తులు భోజనం చేస్తూ ఉంటారు. చూసారా ఎంతమంది అలాగా. అస్సలు ఆలస్యం అవుతుందన్నమాట. ఉదయం 9 గంటల నుంచి మొదలు భోజనాలు సాయంత్రం 4:30-5 వరకు కొనసాగుతూనే ఉంటాయి. పులిహోర, కేసరి, పప్పు, చిక్కుడుకాయ కూర, సాంబారు,
పెరుగు ఇవి ఆలయ నిర్వాహకులు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇంట్లో గొడవ చేసే పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసి గొడవ చేయకుండా చక్కగా తింటారు. చూడండి పిల్లడు ఎలా తింటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చా? ఏ ఊరు నుంచి వచ్చా? తెనాలి నుంచి వచ్చాడంట. చదువుకున్నావా? జాబా? సరే సరే తిను. ప్రభలు కడుతున్నారు. ఇక్కడ ప్రభలు కూడా బాగా కడుతూ ఉంటారు. ఏర్పాట్లు అయితే రాత్రి పక్కనే ఉన్న క్వారీలో ఇంకా బాగా చేస్తారు. పగలు ఇక్కడ బాగా ప్రసిద్ధి అన్నమాట. శివరాత్రి రోజు పగలు సంగం జాగర్ల మూవీలో బాగా ప్రసిద్ధి. అదిగో బుడతలు చూడండి, చక్కగా నామాలు పెట్టుకున్నాడు. రథం మీద కూర్చొని వాళ్ళ తాతతో కబుర్లు చెప్తున్నాడు. చూడు ఏంటి పాడు, ఇప్పుడు పాడు పాడు. చూడు చూడు చిన్న పిల్లలు కూడా సైకిల్ మీద వాళ్ళకి తగిన ప్రభలు తయారు చేసుకుని వస్తున్నారు. చూడండి, వాళ్ళు అసలు మాట్లాడిద్దామని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మూడో ప్రభని నిలబెడుతున్నారు. ప్రభని నిలబెట్టడం కూడా పెద్ద టాస్కే అన్నమాట. అలా ఉన్నదాన్ని ఒక నిచ్చెనతో ఇటువైపు నుంచి నెడుతూ వెనక వైపు నుంచి తాడు కట్టుకుని లాగుతున్నారు అన్నమాట. ఈ ప్రభ లాగడానికి కనీసం 2 గంటల టైం పట్టింది. ఎందుకంటే పొడుగ్గా ఉంటుంది కదా, ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఇబ్బంది అయిద్దని. మొత్తానికి నిలబెట్టారు. చూసారా, 3 ప్రభలు టీవీగా నిలబడి అంటూ ఉన్నాయి. తనకి సంగం జాగర్ల మూడిలో ఈరోజు జరిగిన శివరాత్రి వేడుకలు మీకు మ్యాక్సిమం చూపించే ప్రయత్నం చేశాను. ఓం నమః శివాయ.